రెడ్డి ప్రభుత్వము హైడ్రాన్ ఏర్పాటు చేసి ఈ అక్రమ నిర్మాణాలపైన, చెరువుల దురాక్రమణపైన విరుచుకుపడుతోంది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. సో ముఖ్యమంత్రి తనకు శ్రీకృష్ణుడి భగవద్గీతయే స్ఫూర్తి అని కృష్ణాష్టమి సందర్భంగా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. తాను చేసే పనికి భగవద్గీతయే స్ఫూర్తి అని కూడా అన్నాడు. ఎందుకంటే ఈ చెరువులను ఆక్రమించి చేసిన నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు చాలా తమ పార్టీలోని వారికి తమ ప్రభుత్వం పైన ప్రభావం చూపగలిగే సమాజంలో బలమైన వ్యక్తులకు ఉంటుంది అని నాకు తెలుసు. అయినా కూడా ఈ ఒత్తిళ్లు ఉంటాయని తెలిసి కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సో వ్యాఖ్యానిస్తూ దీనికి మరి ప్రాతిపదిక ఏంటి అంటే భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధించిన సందర్భాన్ని ప్రస్తావించారు. సో ఒకవైపు హైడ్రా కన్వెన్షన్ కూల్చేసి ఇతర నిర్మాణాలపైన దృష్టి పెట్టిన సందర్భం, మరోవైపు శ్రీకృష్ణాష్టమి వేడుకల మధ్య రేవంత్ రెడ్డి రెంటిని కలిపి చాలా పవర్ఫుల్ పొలిటికల్ కమ్యూనికేషన్ చేశాడు. ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏమీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. తప్పులు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు, లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. సో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి భగవద్గీత ఎప్పుడు బోధించారు మనందరికీ తెలుసు. సో అర్జునుడు మొత్తం కౌరవ సైన్యాన్ని చూసి భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ లాంటి వారు గురువులు, గురుబిడ్డలు, గురు కుమారులు, తాత, తండ్రులు, పినతండ్రులు, సోదరులు, వీళ్ళపైన నేను యుద్ధం చేయాలి. ఈ రక్తపు కూడు నాకు ఏం శాంతినిస్తుంది అని అర్జునుడు అంటాడు. నాకు గుర్తున్నది చెప్తున్నాను, క్షమించండి తప్పుంటే. ఆకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద అంటాడు. సో తనకు రాజ్యం అవసరము లేదు, ఈ భోగభాగ్యాలు అవసరం లేదు, ఈ విలాసాలు అవసరము లేదు అని వైరాగ్యాన్ని అర్జునుడు ప్రదర్శించినప్పుడు
యుద్ధం చేసేది నీవు కాదు, యుద్ధం చేస్తున్నది నీవనుకుంటే పొరపాటు, అయినా ధర్మ పరిరక్షణ కొరకు నీ బాధ్యతను నిర్వర్తించాల్సిందే అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. సో ధర్మానికి అధర్మానికి మధ్య ఘర్షణ జరుగుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర పోషించలేము. మన వాళ్ళైనా కావచ్చు, తండ్రులు తాతలు సోదరులైనా కావచ్చు, మన వాళ్ళైనా కావచ్చు, లేదా ఇతరులైనా కావచ్చు, ధర్మం వైపు నిలబడాల్సిందే. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా ఉదాహరించాడు. సో ఆ భగవద్గీత స్ఫూర్తితోనే నేను ఈ అక్రమ నిర్మాణాలపైన పడ్డాను అన్నాడు. ఇప్పుడు ఎవరైనా రేవంత్ రెడ్డిని విమర్శిస్తే శ్రీకృష్ణుడు బోధించినటువంటి భగవద్గీతకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. సో భగవద్గీత చెప్పింది అదే కదా. ఒకవేళ రేపు రేవంత్ రెడ్డి తన పార్టీ వారని చెప్పి ఎవరినైనా ఉపేక్షిస్తే ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఉంటుంది. అయ్యా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారు, నీవు కూడా ఉటంకించావు కదా అని అంటారు. మొత్తం మీదనైతే భగవద్గీత సాక్షిగా ఈ రాజకీయ వాద ప్రతివాదాలు ఒక లోక కళ్యాణానికి దోహదం చేస్తే సంతోషం. లోక కళ్యాణం కొరకైనా రాజకీయ వివాదాలు జరిగినా దాన్ని మనం ఆహ్వానించాల్సిందే.